పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో తెలుగులో అప్పటికి శోభన్ బాబు గారు మంచి నేమ్ ఉన్న హీరో, పెద్ద హీరో అన్న ఒక టాక్ వచ్చేసింది. బట్ మీరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు తెలుగులోకి, అండ్ దట్టు శోభన్ బాబు గారు హీరో. ఎలా ఉండేదమ్మా? అంటే ఆ రోజుల్లో హీరోకి, పెద్ద హీరో అంటే హీరోయిన్స్ కొంచెం భయపడుతూ, అయ్యో ఫస్ట్ మూవీ కదా, పెద్ద హీరో కదా, ఇలా ఉండేదా? లేకపోతే ఈజీ మూవ్ ఉండేదా అసలు హీరోయిన్స్కి ఆ రోజుల్లో? నాకు అసలు భయం అనేదే ఉండేది కాదు. నా ఫస్ట్ ఫిలింలోనే అది లేదు. ఆల్రెడీ 25 ఫిలిమ్స్ అయ్యాక సోగ్గాడికి వచ్చాను నేను. తమిళ్లో ఆల్రెడీ పెద్ద హిట్స్ అయినాయి. రామానాయుడు గారు ఇద్దరు అమ్మాయిలకి బుక్ చేయాలని చెప్పేసి అప్పటి నుంచి ఆయన ట్రై చేస్తే అప్పుడు అసలు గుక్క తిప్పనంత బిజీ. సో డేట్స్ లేవు, ఎంత హాఫ్ డే ఇద్దామన్నా కూడా లేదు. ఇప్పుడు షూటింగ్లన్నీ ఇక్కడే. అప్పటి నుంచి ఆయన ప్రయత్నించి 1 ఇయర్ తర్వాత సోగ్గాడికి అలాగే డేట్స్ తీసి పెట్టేసి శోభన్ బాబు గారితో ఫస్ట్ ఫిలిం నేను యాక్ట్ చేసి, అది రికార్డ్ బ్రేక్. మా అమ్మగారు యాక్ట్ చేసిన టైగర్ రాముడు సినిమాలో చిన్న వేషం వేశానండి నేను. చెట్లోంచి తొంగి చూస్తాను అన్నారు శోభన్ బాబు గారు ఫస్ట్ డే. ఇట్ షోస్ హిస్ మెగ్నానిటీ. అది చెప్పవలసిన అవసరం లేదు ఆయనకి. బట్ ఎంత సింప్లిసిటీ పర్సన్ అంటే, ఇది చెప్పి నన్ను వాళ్ళతోటి అలా మిక్స్ చేసుకొని, మీ అమ్మగారితోటే నేను యాక్ట్ చేశాను అని చెప్పి నేనేమి కాదు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. బట్ నాకు భయం అనేది ఎప్పుడూ లేదు. ఐ ఎంజాయ్డ్ దట్ ఫిలిం. ఐ లైక్ దట్ క్యారెక్టర్. నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సోగ్గాడు 7 కొండలవాడ సాంగ్ చూసినప్పుడు 2 సీన్లు వచ్చినాయి అందులో. సో ఎలా యాక్ట్ చేశాను అనేది చూస్తే ఐ డిడ్ జస్టిస్, ఐ డిడ్ ద రైట్ థింగ్ ఫర్ ద క్యారెక్టర్ అని అనిపించింది నాకు. చాలా సంతోషపడ్డాను నేను. ఆ ఫస్ట్ ఫిలిం ఎంట్రీ వాస్ అ వెరీ గ్రేట్ ఎంట్రీ నాకు తెలుగులో. ఆ రోజుల్లోనే శోభన్ బాబు గారికి మంచి పేరు, రింగులు శోభన్ బాబు గారు. చాలా అందగాడు, 101 జిల్లాలకి అందగాడు అని చెప్తూ ఉంటారు. నూతన్ ప్రసాద్ గారిని, ఈయన్ని అసలు ఈయన అందం ఎవరికి లేదని చెప్తుంటారు హీరోస్ లో కూడా ఆ రోజుల్లో. శోభన్ బాబు గారు ఎలా ఉంటారమ్మా ఈయన అసలుకి? పర్సనల్ గా ఎలా ఉంటారు? ప్రొఫెషనల్ గా ఓకే, పర్సనల్ గా ఎలా ఆర్టిస్టులతో, టెక్నీషియన్స్ తో? ప్రతి ఆర్టిస్ట్ కు చెప్తారంట, ₹1 వచ్చిందంటే భూమి కొనుక్కోండి, ఇలా చెప్తూ ఉంటారంట ఆ రోజుల్లో. నాకేంటంటే మాట్లాడడానికి స్కోప్ ఉండేది కాదు. నా వర్క్ వల్ల సోగ్గాడు మంగళగిరిలో వచ్చి సోగ్గాడే ఆ పాట తీస్తూ ఉన్నారు. నా చిన్న తమ్ముడు పుట్టాడు. సో చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. ఆ 1 అవర్లో వెళ్ళి చూసేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయాను. ఇలా రావడం, యాక్ట్ చేయడం, పోవడం, ఆ మధ్యన షార్ట్లో మాట్లాడడమే, అంతేగాని అబ్జర్వేషన్గా కూర్చుని వాళ్ళతో మాట్లాడే అవకాశాలే లేవు. బట్ నేను చూసినంత వరకు ఈజ్ అ మ్యాన్, సింప్లిసిటీ, సింపుల్ మ్యాన్. ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు, జయచిత్ర గారు ఇవన్నీ నా భూములేనండి, ఇవన్నీ కొనేసాను, ఇవన్నీ నేను కొనేసాను అంటారు, నవ్విస్తారు అన్నమాట. ఓకే. సో సౌత్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ రియల్ ఎస్టేట్, వెరీ వైస్లీ ఇన్వెస్టెడ్, వెరీ సింపుల్ మ్యాన్. బట్ ఆయన చెప్పినప్పుడు అనిపించింది మనం కూడా కొనేయాలని ఇవన్నీ భూములు. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని, ఈ చూసి నవ్వుతూ వదిలేసాను అంతే. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ వాస్. ఇవన్నీ నా భూములు అంటే ఏదో చెప్తున్నారు, ఓకే నవ్విస్తున్నారు కాబోలు. ఓకే, అప్పుడు ఉండేది కదా మైండ్లో. ఐ వాస్ టూ యంగ్ దెన్. మీకు బాగా కాంపిటీషన్ అనుకున్న హీరోయిన్స్ ఎవరమ్మా ఆ రోజుల్లో? మిమ్మల్ని కాంపిటీషన్ అనుకున్నా, లేదా మీరు కాంపిటేటివ్ అనుకున్న వేరే వాళ్ళు? నాకు నేనే కాంపిటీటర్. ఐ నెవర్ కంపేర్ విత్ ఎనీబడీ. వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ టాలెంట్స్లో చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని కాంపిటేటర్ అనుకున్న వాళ్ళంటే తెలీలా, ఐ డోంట్ నో, యూ హ్యావ్ టు ఆస్క్ దెమ్. బట్ ఐ వాస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సో మెనీ హీరోయిన్స్. నా హెయిర్ డ్రెస్ కానీ, నా డ్రెస్సింగ్ కానీ, నా జ్యువెలరీ కానీ, నా పర్ఫార్మెన్స్ కానీ, ఇవన్నీ అడాప్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు మీ జనరేషన్ అంటే? వాణిశ్రీ గారు వస్తారు. వాణిశ్రీ గారు చాలా సీనియరా? ఆవిడ చాలా సీనియర్. ఓకే. జయప్రద, జయసుధ వీళ్ళే మా కేటగిరీ. ఓకే. మీరు? శ్రీదేవి గారు? శ్రీదేవి యంగర్ టు మీ లిటిల్. శ్రీదేవి, ఎస్, శ్రీదేవి గారు. కక్ష మేము ఇద్దరం యాక్ట్ చేసాం. మీరంతా ఒక జనరేషన్. శ్రీదేవి ఒక 3-4 years యంగర్ టు మీ, అంతే. ఓకే. హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుందా అప్పుడు హీరోయిన్స్ మధ్యలో? అంటే ఈ సినిమా నాకు ఒప్పుకొని కుదరట్లేదు, మీరు ఒప్పుకోండి, మీరు మిమ్మల్ని అది లేదు. నో వే, ఎవరిది వారే, మనకు వచ్చిందా మనం చేసేద్దాం, నీకు వచ్చిందా నువ్వు చేసేయి, అంతే. వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. బట్ నాకు తెలియకుండా కట్ చేశారు కొన్ని సినిమాలు.
ఆ తర్వాత తెలిసి వచ్చింది, పోనీలే వాళ్ళు ఆశపడ్డారు యాక్ట్ చేయి అని వదిలేసేది. అంటే మీకు వచ్చిన సినిమాలని వేరే వాళ్ళు తీసుకున్నారు. అలాగే తీసుకునే అవకాశం వచ్చింది నాకు, అది తెలుసు, ఓకే వదిలేసేదాన్ని. ఓకే నీకు ఆ ఆశ ఉందా ఆ సినిమా చేయాలని అని మనసులో అనుకునేదాన్ని. ఐ నెవర్ యూస్ టు ఎక్స్ప్లాయిట్ ఎనీవేర్, ఐ నెవర్ యూస్ టు టెల్ ఎనీవేర్. అంటే జయచిత్ర గారిని ఆ సినిమా బుక్ చేసుకొని ఇమ్మీడియట్ గా మళ్ళీ వేరే వాళ్ళని బుక్ చేయక ముందే నాకు రాపోతున్నారని న్యూస్ వస్తుంది, టక్కన కట్ అవుద్ది. ఒక 2 సినిమాలు అలా అయినాయి. ఆ తర్వాత వాళ్ళు చేసుకొని వెళ్ళి వదిలేసాను నేను. అప్పుడున్న బిజీలో ఓకే నేను కొంచెం ఫ్రీగా ఉంటానని అలా వదిలేసాను. కానీ ఒక ఈర్ష్యో అది అంతా లేదు, వెంజన్సో. బట్ మీ మీద ఉండబట్టే కదా ఈర్ష్య, అయ్యో చేసేస్తున్నారు మంచి ఫిలిమ్స్ కొట్టేస్తున్నారు ఉండొచ్చు, మిగతా వాళ్ళకు ఉండొచ్చు.